హలో అండి, హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక మంచి రీజనబుల్ బడ్జెట్లో 2 BHK ఫ్లాట్తో రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 770 SFTలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది లొకేషన్ వచ్చేసి మనకి కాచవన్ సింగారంలో ఉంటుందండి. శ్రీదా హోమ్స్ డెవలప్ చేసినటువంటి HMDA వెంచర్లో ఆల్మోస్ట్ మనకి ఒక 5 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి రీసేల్ ఫ్లాట్ అండి. ఇక్కడ మనం ఓనర్ అప్రోచ్ అవడం వల్ల ఈ వీడియో చేస్తున్నాము. డైరెక్ట్గా ఓనర్ నెంబర్ మేము స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం రోడ్డుకు రావడం జరిగిందండి. ఇక్కడ రోడ్డు పైన చూపిస్తున్నటువంటి ఏరియా వచ్చేసి ఇది వచ్చేసి కాచవని సింగారం ఏరియా. రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనం ప్రతాప్ సింగారం వెళ్తాము అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ చౌరస్తాకి వెళ్తాము. అండ్ ఇక్కడ డిస్టెన్స్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే ఇది కేవలం 7.5 kilometers to 8 kilometers మధ్యన ఉంటుందండి. అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి రోడ్ నుంచి ముందరికి వెళ్ళినట్లయితే అండ్ ఇటువైపు కనిపిస్తున్నటువంటి ఏదైతే శ్రీదా హోమ్స్ రోడ్ నెంబర్ 2 ఉందో లోపలికి వచ్చినట్లయితే మనం అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్కి తీసుకుంటే మనం అపార్ట్మెంట్కి వెళ్తామండి. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో మనము 2 BHK ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న రీసేల్ ఫ్లాట్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనం ఎమ్యూనిటీస్లో భాగంగా మనకి జనరేటర్ వస్తుంది, అంటే పవర్ బ్యాకప్ ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ CCTVs ఉంటాయి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. దీని యొక్క ధర మరొకసారి చెప్పడం జరుగుతుంది. 35 లక్షలు చెప్తున్నారు. దీని యొక్క సైజ్ వచ్చేసి 770 SFTలో ఉంటుందండి. మనము ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి జనరేటర్ చూపిస్తున్నాము అండ్ ట్రాన్స్ఫార్మర్ చూపిస్తున్నామండి. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి CC కెమెరా చూపిస్తున్నాము. ఇక్కడ మనకి 24/7 సెక్యూరిటీ ఉంటుందండి, అంటే వాచ్మెన్ ఉంటారు అండ్ CC కెమెరా ఉంటుంది. సో వితౌట్ పర్మిషన్ ఎవరికి రారండి, మంచి సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసి పూర్తిగా ఫ్లాట్ గురించి డీటెయిల్ తెలుసుకుందాము. నేను ఇప్పుడు వచ్చేసి మన ఫ్లాట్ దగ్గరికి రావడం జరిగిందండి. ఫ్లాట్ కంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. మనకు ఆల్మోస్ట్ ఒక 8 feet కారిడార్ ఇచ్చారు అండ్ వెనక వైపు చూసినట్లయితే మనకి 4 feet స్టెప్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఒక లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. మంచి స్టాండర్డ్గా లిఫ్ట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 5 years క్రితం కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ ఏమాత్రం చెప్పి చేరలేదండి. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి డక్ ఏరియా చూపిస్తున్నాము. 6.5 feet డక్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాల్స్ లేకుండా సో ఎవరి ఫ్లాట్ వాళ్ళకి ఉండే విధంగా, సో ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఫార్మాట్లో ఇక్కడ మనకి ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మనకి సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ యొక్క డీటెయిల్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. ఎంత మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ 5 years బ్యాక్ ఉన్నప్పటికీ ఇది చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారండి. ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది, మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్, ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్గా కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి సఫిషియెంట్గా మంచి సైజు ప్లాట్ఫామ్ చేయించుకున్నారు, అంటే లైక్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సఫిషియెంట్గా షెల్ఫ్లు ఉన్నాయి అండ్ విండో ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి పూజా యూనిట్ ఉంది, ఇక్కడ మీరు చూసినట్లయితే నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. ఇందులో వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది, యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నామండి. కామన్ ఏరియాలో వచ్చేసి మనకు ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి చూడవచ్చండి. మాస్టర్ బెడ్రూమ్ మనకి సైజ్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు, సజ్జ ఇచ్చారు అండ్ ఇక్కడ బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి మీరు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడవచ్చు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్
బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్లో వచ్చేసి టైల్స్ అండ్ ఫ్లోరింగ్ నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. సో వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి డోర్ కూడా చూడవచ్చండి, ఎంత మంచి క్వాలిటీగా స్టాండర్డ్గా మెయింటైన్ చేసుకుంటున్నారు అన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోయారండి. సో దాని గురించి వాళ్ళు ఇక్కడ ఈ ప్లాట్ అనేది సేల్కి పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లోరుకు కూడా మనం చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో లోరుకు ఇవ్వడం జరిగింది. వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి డోర్ చూపిస్తున్నామండి, మంచి క్వాలిటీగా అండ్ స్టాండర్డ్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ అట్లాగానే మెయింటైన్ చేసుకుంటున్నారండి. 5 years బ్యాక్ చేయించినప్పటికీ చాలా మంచిగా ఫాల్ సీలింగ్ అనేది అట్లాగే మెయింటైన్ చేసుకుంటున్నారు. వచ్చేసి మంచి సైజు బెడ్ వేసుకునే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సఫిషియెంట్గా షెల్ఫ్లు ఉన్నాయి అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాం వీడియోలో. ఇక్కడ వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఉన్నటువంటి ఓనర్కి ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఫ్లాట్ అనేది అమ్మడానికి పెట్టాడండి. ఇది మనకి 770 SFT అయినప్పటికీ చాలా మంచి కండిషన్లో ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. ఇది HMDA వెంచర్లో HMD అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్లో ఉంటుంది. సో మీకు బ్యాంక్ లోన్ కూడా రావడం జరుగుతుంది. సో మీకు ఏమైనా సాలరీ ప్రూఫ్స్ లేకుండా ఇక్కడ ఓనర్ దగ్గర మాట్లాడినట్లయితే మీకు బ్యాంక్ లోన్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి 35 lakhs చెప్తున్నారండి. ఇక్కడ మనం ఉప్పల్ మెట్రో స్టేషన్కి అండ్ ఉప్పల్ చౌరస్తాకి మనం చాలా మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఏరియా పేరు వచ్చేసి కాచవాణి సింగారం. 20 acresలో డెవలప్ చేసిన HMDA వెంచర్లో ఇది 5 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్లో ఉంటుందండి. ఇప్పటివరకు మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.